CSIR CSMCRI Recruitment 2024 CSIR CMCRI Recruitment 2024 దీంట్లో లాస్ట్ టాప్ వచ్చేసి 27th of December 2024. సో దీంట్లో వచ్చేసి డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయండి. జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్, ఇంకా జూనియర్ స్టెనోగ్రాఫర్ ఫర్ డిఫరెంట్ వేకెన్సీస్. సో ఇక్కడ జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ 1 వేకెన్సీ ఉంది, లెవెల్ 2 పే స్కేల్. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ 10+2 ఉండాలి అండ్ మీకు ప్రొఫిషియన్సీ హిందీ టైపింగ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ టైపింగ్ ఉండాలి. సో ఇంగ్లీష్ టైపింగ్ అయితే 35 words per minute, ఒకవేళ హిందీ words per minute వచ్చేసి 30 words per minute ఉండాలి అండ్ 28 years లోపు ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది, 5 years ఏజ్ రిలాక్సేషన్ ఫర్ SC కేటగిరీ. అండ్ OBC కేటగిరీకి 1 వేకెన్సీ ఉంది, లెవెల్ 4 పే స్కేల్ అండి. అండ్ 27 years ఉండాలి అపరేజ్ క్రైటీరియా ప్లస్ 3 years of ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఫర్ OBC కేటగిరీ క్యాండిడేట్స్. అండ్ ఇక్కడ కావాల్సిన అర్హత వచ్చేసి 10+2 అండ్ మీకు టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి. సో ఇట్స్ ఈక్వలెంట్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైప్ స్పీడ్ యూజింగ్ ద కంప్యూటర్ యాజ్ పర్ ద ప్రిస్క్రైబ్డ్ నార్మ్స్. సో ఇక్కడ మీరు షార్ట్ హ్యాండ్ కూడా రావాలి స్టెనోగ్రాఫర్ కాబట్టి. సో జూనియర్ స్టెనోగ్రాఫర్ EWS కేటగిరీ 1 వేకెన్సీ ఉంది, 27 years ఇస్ ద అపరేజ్ క్రైటీరియా, 27 years ద అపరేజ్ క్రైటీరియా. పే లెవెల్ 4 అండి, పే లెవెల్ 4. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఉండాలి, ఇంకా ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ 35 words per minute ఉండాలి, ఇంగ్లీష్ అయితే 30 words per minute ఉండాలి ఒకవేళ హిందీ అయితే. సో ఇక్కడ పే స్కేల్ వచ్చేసి పే లెవెల్ 2 36,000 per month ఉంటుంది. సో పే లెవెల్ 2 వచ్చేసి 36,000 per month ఉంటుంది, పే లెవెల్ 4 47,000 per month ప్లస్ విచ్ ఇంక్లూడ్స్ HRATA అండ్ ఇక్కడ ఇంకా డిఫరెంట్ అలవెన్సెస్ కూడా యాడ్ అవుతాయి. సో ఇది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండి CMCRIలో. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో ఇప్పటి వరకు ఇంటర్మీడియట్, డిప్లొమా, ITI ఇంకా బీటెక్, డిగ్రీ, సో ఈ పర్టికులర్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్కి 1 weekలో చాలా నోటిఫికేషన్స్ అనేది విడుదలైనాయి. సో జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ థంబ్నెయిల్. సో లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను, ఒకవేళ చూడండి, మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు యూ కెన్ హ్యావ్ ఎ నోట్ ఆన్ ఇట్. సో ఇక్కడ సెలెక్షన్ క్రైటీరియా కమింగ్ బ్యాక్ టు దిస్ నోటిఫికేషన్, జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్కి ఇక్కడ ప్రిపరేషన్ ఫర్ ద మెరిట్ లిస్ట్, ఫస్ట్ కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ద ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అండ్ ఇన్ యూజింగ్ ద కంప్యూటర్ విల్ ఓన్లీ బీ క్వాలిఫైయింగ్ నేచర్. సో ఇక్కడ టెస్ట్ పెడతారు, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, అలా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఇంతకుముందు జూనియర్ సెక్రటరేట్కి ద క్యాండిడేట్ విల్ బీ గివెన్ 350 words ఇస్తారు ఫర్ ఇంగ్లీష్. ఒకవేళ హిందీ టైపింగ్ అయితే 300 words ఇస్తారు, మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ద క్యాండిడేట్ విల్ బి రిక్వైర్డ్ టు టైప్ ద సేమ్ విత్ ఇన్ ద 10 minutes in 35 words per minute. సో 350 words in 10 minutes is very handy అండి. సో మీరు జస్ట్ స్టోర్ అండ్ పర్చేస్ డిపార్ట్మెంట్లో జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్కి, సో మీరు ఈ పోస్ట్కి సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. సో స్కీమ్ ఆఫ్ కాంపిటీషన్ ఫర్ రిటన్ ఎగ్జామినేషన్, జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ ఇంకా స్టోర్ పర్చేస్. సో ఇక్కడ క్రైటీరియా ఏంటంటే 2 papers ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే, పేపర్ 2 విల్ బీ ఎవాల్యుయేటెడ్ ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ సెక్యూర్ ద మినిమం థ్రెషోల్డ్ కట్ ఆఫ్. సో ఇక్కడ ఎవరైతే పేపర్ 1లో క్వాలిఫై అవుతారో వారిని పేపర్ 2కి ఫర్దర్గా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేశాక, సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ OMR బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో పేపర్ ఇంతకుముందు చెప్పినట్టుగా పేపర్ 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికే పేపర్ 2 ఎగ్జామినేషన్ ఉంటుంది. సో మీడియం ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ఇంగ్లీష్ ఇంకా హిందీలో ఉంటాయి. స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ 10+2 లెవెల్ ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 200 questions ఇస్తారు. టైం అలాటెడ్ వచ్చేసి 2 hours 30 minutes. సో పేపర్ 1లో ఫస్ట్గా 100 questions ఇస్తారు, 100 questions 200 marks, నో నెగిటివ్ మార్కింగ్ అండి, ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. సో ఈ పేపర్ 1 అవుట్ ఆఫ్ 100 questions మెంటల్ ఎబిలిటీ విల్ బీ సో డివైస్, జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంకా సిచ్యువేషనల్ జడ్జ్మెంట్, ఈ పర్టికులర్ డొమైన్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఇది ఒకవేళ క్వాలిఫై అయితే పేపర్ 2 అనేది 1 hour ఉంటుంది. పేపర్ 2లో జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. ఫస్ట్ జనరల్ అవేర్నెస్లో 50 questions 150 marks, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 questions 150 marks, ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 marks అండి. సో దీని టోటల్గా 1 hourలో 60 minutesలో మీరు 100 questions సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో చాలా ఫాస్ట్గా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో పేపర్ 2 అనేది మేజర్ కన్సర్న్. తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో పేపర్ 2లో వారికి ప్రొఫిషియన్సీ అనేది సో టెస్ట్ ఉంటుంది, రిటన్ ఎగ్జామినేషన్. సో ఎవరైతే OMR బేస్డ్ ఎగ్జామినేషన్ పేపర్ 2 క్వాలిఫై అవుతారో వారికి స్కిల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. సో కమింగ్ టు ద జూనియర్ స్టెనోగ్రాఫర్, ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉంటారో వారికి ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ఫస్ట్గా ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉన్నాక
The candidate will be given one dictation for 10 minutes in English or Hindi at a speed of 80 words per minute. సో స్టెనోగ్రఫీ అంటే చేతితో రాయాల్సి ఉంటుంది. సో మీరు షార్ట్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది. సో మీరు జస్ట్ మీరు ఒకవేళ మీకు తెలియకపోతే జస్ట్ గూగుల్ చేయండి, మీకు అర్థమైపోతుంది. స్టెనోగ్రఫీ షార్ట్ హ్యాండ్ రైటింగ్లో 80 words per minute ఉంటుంది. మీరు 10 minutes రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ టోటల్గా 50 minutes 70 టైమ్ డ్యూరేషన్ ఫర్ ద క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్ అయితే 70 minutes ఉంటుంది ఇంగ్లీష్ అయితే. అండ్ ఒకవేళ హిందీ అయితే 65 minutes డ్యూరేషన్ ఉంటుంది. ప్రొఫిషియన్సీ టెస్ట్ తర్వాత రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. OMR బేస్డ్ ఎగ్జామినేషన్ సేమ్ ఈజ్ ద క్రైటీరియా ఇంతకుముందు చెప్పినట్టుగానే. OMR బేస్డ్ ఎగ్జామినేషన్లో టోటల్ టైం వచ్చేసి 2 hours 40 minutesలో 200 క్వశ్చన్స్ ఇస్తారు. 10+2 లెవెల్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 1 paper. సో స్టెనోగ్రాఫర్కి ఓన్లీ 1 paper ఉంటుంది. సో దాంట్లో 3 parts ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో 50 questions 50 marks ఫర్ జనరల్ intelligence and reasoning. 0.25 marks will be deducted, and general awareness 50 questions 50 marks is a criteria. 0.25 marks for each wrong answer. English language 100 questions 100 marks, 0.25 marks అని డిడక్ట్ అవుతాయి నెగిటివ్ మార్కింగ్కి. సో ఇది నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ మెరిట్ లిస్ట్ ప్రకారం ఫర్దర్గా స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో ఇది క్రైటీరియా అండి. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి cmcri.res.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా ఫస్ట్ పిన్ కామెంట్లో లింక్ ఇచ్చారు, అక్కడి నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు పే అ ఫీజ్ ఆఫ్ 500 rupees నాన్ రిఫండబుల్. SC ST PWD కేటగిరీ ఇంకా ఉమెన్ కేటగిరీ వారికి ఎటువంటి ఫీజ్ లేదు. సో జస్ట్ గివ్ ఏ ట్రై. అండ్ ఇక్కడ మీరు అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. అండ్ మీరు అప్లై చేసుకునే ముందు ఇవన్నీ డాక్యుమెంట్స్ అనేది ఒక ఫోల్డర్లో పెట్టుకొని సో ఎన్ష్యూర్ దట్ ఇవన్నీ ఒక సింగిల్ పీడిఎఫ్లో ఉన్నాక మీరు అప్లై చేసుకోవచ్చు. బర్త్ సర్టిఫికేట్, 10th class సర్టిఫికేట్, 12th class సర్టిఫికేట్, ఇంకా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, NOC అండ్ కాస్ట్ సర్టిఫికేట్. రీసెంట్ కాస్ట్ సర్టిఫికేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది క్రైటీరియా అండి. అండ్ దిస్ ఈజ్ ద ప్రొసీజర్ టు అప్లై. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 27th of December ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై. అండ్ ఇక టెంటేటివ్ డేట్స్ ఇంకా ఎగ్జామినేషన్ క్రైటీరియా అనేది మీకు ఫర్దర్గా ఈమెయిల్ ద్వారా ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద క్రైటీరియా. సో మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ లేకపోతే మీరు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారికి ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. CMCRIలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. అండ్ ఇది వచ్చేసి గుజరాత్లో ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఐదర్ మీరు ఇన్ఫర్మేషన్ అన్నా షేర్ చేయొచ్చు, లేదా వీడియో అన్నా షేర్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ లేకపోతే మిగతా వీడియోస్ జస్ట్ చూడండి, ఆ thumbnail చూడాలని మీకు అర్థమైపోతుంది. మీకు ఒకవేళ ఛాన్స్ ఉంటే మీరు కూడా వేరే వీడియోస్ ద్వారా వేరే జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఆ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.